ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ లక్ష్మి గురించి ఎందుకు? దానివల్లే కదా మనకిన్ని కష్టాలు. కాదత్తయ్య, మనల్ని కష్టాల్లో ఉన్న ప్రతిసారి కాపాడింది లక్ష్మినే. ఆ దరిద్రపు మొహందాని గురించి ఎందుకిప్పుడు? అత్తయ్య, బిహారీ, బిహారీ, అవన్నీ తీయకూడదు బావా. తీయకు బావా. లక్ష్మి లేకపోయి ఉంటే ఈ పాటికి మీరు నా శవాన్ని చూసేవాళ్ళు. అయ్యో బావా, నాన్నా అలా మాట్లాడొద్దు నాన్నా. నిజం చెప్తున్నానమ్మా. అసలు నాకు డౌటు, నీకు బుల్లెట్ గాయం అవడం ఏంటి? నువ్వు హైదరాబాద్కి ఎప్పుడొచ్చావు? అసలు ఏం జరిగింది విహారీ? నేనసలు ఢిల్లీకి వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో నన్ను కిడ్నాప్ చేశారు. పరిస్థితుల్లో కూడా తను నన్ను నా చేతిని వదలలేదు. ఈ హాస్పిటల్ వరకు తీసుకొచ్చింది, నన్ను కాపాడింది. రే పండు, వెళ్ళి లక్ష్మిని తీసుకురా. సరే బాబు. బావా, నేను కూడా వెళ్ళి దగ్గరుండి లక్ష్మిని తీసుకొస్తాను. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. ఏంటి పండు? అమ్మా, నీకు విహారీ బాబు గారు పిలుస్తుండ్రమ్మా. వద్దు పండు, సహస్రమ్మ ఊరుకోరు. ఏటి కాదమ్మా, నువ్వు ముందు రా అమ్మా. నువ్వు చేసే సహాయాన్ని విహారీ బాబు గారు చెప్పారు. ఎవరు ఏటి అనరమ్మా. నువ్వు ముందు రా అమ్మా. సరే పద. ఎక్కడికే? విహారీ గారు పిలుస్తున్నారంటమ్మా. పిలిస్తే మీ ముందే కదమ్మా విహారీ బాబు గారు లక్ష్మమ్మని పిలుచుకుని రమ్మన్నారు. నువ్వు లోపలికి కనుక వెళ్ళావు అంటే నేను చేయి కోసుకొని చచ్చిపోతాను.